ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవ మేధస్సు ఉపయోగించి చేసే పనులు. అంటే ఏదైనా విషయాన్ని నేర్చుకోవడం, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, ఇటువంటి పనులు. వీటిని నిర్వహించే యంత్ర సామర్థ్యం. అంటే మనిషి బ్రెయిన్ యూజ్ చేసి చేయాల్సిన పనులు మెషిన్ చేస్తుంది. ఇక్కడ మెషిన్లో డేటా స్టోర్ చేయబడి ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎలా చేయాలి అని ఒక ప్యాటర్న్, అంటే నమూనా ఈ సిస్టంలో ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. ఇక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే కృత్రిమ మేధస్సు, ఆల్గారిథంలను ఉపయోగించి భారీ మొత్తంలో డేటాను విశ్లేషించడం, పర్టికులర్ ప్యాటర్న్లను గుర్తించడం, ఇంకా ఆ ప్యాటర్న్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పనిచేస్తుంది. ముఖ్యంగా మానవ మేధస్సును ఇవి అనుకరిస్తాయి. మరి కృత్రిమ మేధస్సుకు మెదడు, అవే మైక్రోచిప్లు. ఒక చిన్న ఫ్లాట్గా ఉన్న సిలికాన్ పీస్ పైన ఉండే సెట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. సో దీన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని కూడా పిలుస్తారు. మానవ మేధస్సును అనుకరించే ఏఐ యొక్క యాంత్రిక కృత్రిమ మెదడు సిలికాన్ చిప్లను మానవ మెదడు కణాలతో అనుసంధానం చేస్తే మానవ మేధస్సును అనుకరించే ఈ ఏఐ మరింత మెరుగైన ఫలితాలను ఇస్తుంది. మానవ మెదడు కణాలను సిలికాన్ హార్డ్వేర్తో కలిపి ఫ్లూయిడ్ న్యూరల్ నెట్వర్క్, అంటే ద్రవ నాడీ నెట్వర్క్లను ఏర్పరిచే ప్రపంచంలోని మొట్టమొదటి బయోలాజికల్ కంప్యూటర్ వచ్చేసింది. ఇది ఏఐ సాంకేతిక పరిజ్ఞానం యొక్క కొత్త యుగానికి నాంది పలికింది. ఆస్ట్రేలియాకు చెందిన కార్టికల్ ల్యాబ్స్ అనే కంపెనీ తయారు చేసిన CL1 అనే ఈ బయోలాజికల్ కంప్యూటర్ ప్రస్తుతం ఉన్న ఇతర ఏఐల కంటే ఎక్కువ డైనమిక్, సస్టైనబుల్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గల ఒక సరికొత్త కంప్యూటింగ్ ఇంటెలిజెన్స్ను అందిస్తుంది. మరికొద్ది నెలల్లోనే ఇది మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీని ధర $35,000. సింథటిక్ బయోలాజికల్ ఇంటెలిజెన్స్ SBIగా పిలువబడే ఈ CL1 సిస్టమ్ ఈ సంవత్సరం, అంటే 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీన బార్సిలోనాలో అధికారికంగా ప్రారంభించబడింది. ఇది సైన్స్ అండ్ మెడికల్ రీసెర్చ్లకి గేమ్ చేంజర్గా ఉండబోతోంది. ఈ సిస్టంలో సిలికాన్ చిప్ మీద హ్యూమన్ సెల్ న్యూరల్ నెట్వర్క్స్, అంటే మానవ కణ నాడీ నెట్వర్క్లు ఏర్పడతాయి. నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉన్న ఆర్గానిక్ కంప్యూటర్. ఇది ఇంచుమించుగా ప్రోగ్రామ్ చేయబడిన మెషిన్ పనితీరుతో పాటు స్వతహాగా ఆలోచించగలిగే మానవ మెదడు పనితీరును కూడా కలిగి ఉంటుంది. ఇది చాలా త్వరగాను సరళంగా నేర్చుకుంటుంది. ఇంకా ఇది ఇప్పటికే వాడుకలో ఉన్న ChatGPT లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే సిలికాన్ బేస్డ్ ఏఐ చిప్లను పూర్తిగా అధిగమిస్తుంది. సాంకేతిక రంగంలో ఈ CL1 సిస్టమ్, సింథటిక్ బయోలాజికల్ ఇంటెలిజెన్స్ చేయబోయే మ్యాజిక్ ఏంటో చూద్దాం. దీని ఉపయోగాలు ఏంటో కూడా ముందు ఫ్యూచర్లో తెలుసుకుందాం.